భద్రాచలంలో జరుగుతున్న రాములవారి పెళ్లిని లైవ్ లో చూద్దాం. అన్నమాహు ప్రజననం ప్రజానాం మోహమన్నం విందతే అప్రజయతాః సత్యం బ్రవీమధై సదస్య నార్యమనం పశ్యతి నో సఖాయం కేవలాఘో భవతి కేవలాజీ కన్యాదానముదకపూర్వం దత్వా ప్రతివచనం పరిపాలయామి మహాసంకల్పం కుర్యాత్ పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమజే మహాసంకల్ప పఠనం కరిష్యే. ఓం ఇప్పుడు మహాసంకల్పం అని పఠిస్తారు. గొప్ప గొప్ప సందర్భముల యొక్క ప్రారంభంలో సంకల్పాన్ని చేయాలి. చాలా గొప్ప సంకల్పం. మనం దేశపు ప్రేమని పెంచే, మాతృభక్తిని దేశభక్తిని పెంచేటువంటి గొప్ప సంకల్పం ఇది. మనం ఏ ప్రాంతంలో ఉంటున్నామో ఆ ప్రాంతాన్ని ప్రేమించాలి అనేది మనకు తెలుసు. జాతీయ గీతాలుగా దేశభక్తిని మనం పాటిస్తూ ఉంటాం. మనకంటూ ఒక జాతీయ గీతం ఉంది. ఈ దేశానికి సంబంధించిన నదులు, ఈ దేశానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రములతో ఉండేటట్లుగా జాతీయ గీతం ఉంది. కానీ వైదిక ఋషులు ఏ ప్రాంతానికి చెందినవారు కారు, అన్ని ప్రాంతములు వారివే. వసుధైక కుటుంబకులు కదా. మన భారతీయుల విశాల భావనకి అద్భుతమైనటువంటి ఒక తార్కాణం మహాసంకల్పం. ఈ దేశంలో భద్రాచలం ఒక మండలంలో ఉంది, ఈ మండలం ఒక జిల్లాలో ఉంది, ఈ జిల్లా ఒక రాష్ట్రంలో ఉంది, ఈ రాష్ట్రం ఒక దేశంలో ఉంది. ఎన్నెన్నో దేశాలు, ఈ దేశములతో కూడిన లోకం, ఈ లోకములతో కూడిన బ్రహ్మాండం, బ్రహ్మాండానికి నాయకుడు భగవంతుడు. ఆ భగవంతుడు యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుడి దగ్గర నుంచి ఎన్నెన్ని లోకములున్నాయో, ఎన్నెన్ని ఖండములున్నాయో, ఎన్నెన్ని ద్వీపములున్నాయో అన్నింటినీ స్మరిస్తూ మన ప్రాంతం వరకు చెప్పే గొప్ప జాతీయ గీతం, వైదికమైన జాతీయ గీతం లాంటిది మహాసంకల్పం అంటే. ఇందులో మనకు ఉండేటువంటి లోకములు, దేశములు, మహర్షులు, ఆ పురాణములు, మనకుండే గొప్ప ఘన చరిత్ర అంతా కూడా ఈ మహాసంకల్పం ద్వారా తెలుస్తుంది. మహాసంకల్పాన్ని వింటేనే సకల పాపములు తొలగుతాయని ఆగమశాస్త్రం చెప్తోంది, ధర్మశాస్త్రం చెబుతోంది. ఆ రకంగా మహాసంకల్పాన్ని పఠిస్తారు. మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఇది గొప్ప వైదికమైన జాతీయ గీతము అనే ఒక భావనతో, భక్తి భావనతో ఆ మహాసంకల్పాన్ని శ్రవణం చేద్దాం. ఓం శ్రీమదజింజానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య లోక పరిపాలన పరాయణస్య భగవతో నారాయణస్య రాజలౌఘమధ్యే పరిభ్రమాయమానానాం కోటి బ్రహ్మాండానాం ఏకదమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యప్తేజో వాయువాకాశాద్యావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ అఖండ మండలే ఆధార శక్తి కూర్మానందాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య నితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భువర్లోక దువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాదిశల్లోకానామథో భాగే అనేక ఫణిరాజశేషస్య సహస్ర ఫణామణి మండల మండితే దండోత్తంభితే లోకాచల వలయతే లవణేక్షురాజర్పర్దధిక్షీరస్వాదూదకార్ణవ పరివర్త జంబూ ప్లక్ష పూషక్రోజాకజాల్మలే పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే ఇంద్రకశేరుతాంబ్ర గభస్తి గంధర్వనాగ సౌమ్య వారుణ భరతఖండాఖ్య నవఖండాత్మకే దండకారణ్య జంబకారణ్య పదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుచారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేది దశారణ్యేర్విరాజితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురీ ఇత్యాది మహాపుణ్యనగరీభిరుపశోభితే తత్తత్కులాజలేభ్యః ప్రజలిత కాళిందే నర్మదా గోదావరి గండకీ కృష్ణవేణి తుంగభద్రా పినాకినీ యమునా ప్రభృతి అనేక పుణ్యనదీభిः సహస్ర ప్రసరే పాంచాల మధ్య దేశాంగవంగ కళింగ కాంభోజ కాశ్మీర మగధ మద్రమాళవ నేపాళ చోళ గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక రహాట విరాట వరాట పాండ్య పుళిందవ దశార్ణవ సూరసేన భోజ బాగ్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర
महाराष्ट्रादि षट्पञ्चाशद्देश विराजिते 50 कोटि योजन विस्तीर्णे भूमण्डले सुमेरुनिषद हेमकूट हिमवद्विन्ध्याचलाना हरिवर्ष किं पुरुष वर्षयोर्दक्षिणे मलया जलादुत्तरे वर्णप्रस्थपरं सुसूप्यावर्तन रमणक महाभारत पाञ्चजन्य सिंहालङ्काख्य नवखण्डमण्डले कर्मभूमौ सौम्यवती पुण्यक्षेत्रे वृषगिरि सत्यव्रत यदुगिरि पाण्डुरङ्ग अहोबिल प्रभृति भगवद् दिव्यदेशाना ताम्रपर्णी कावेरी पयस्विनी कृतमाला बाहुधा सुवर्णमुखी पिनाकिनी कृष्णार्दीनाञ्चोत्तर देशे श्रीमद्गोदावर्याः उत्तरतटे काश्यादि निखिल पुण्यक्षेत्रादिक हिमवन्मेरोर्दक्षिण दिग्भागे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे श्रीरङ्गस्योत्तरदेशे भगवद्भागवताचार्य सभा सन्निधौ भूमण्डलस्योपरिस्थित भुवस्सुवर्महर्जनस्तपश्च लोकानामुपरि ब्रह्मांड कटाहस्योपरि भागे आवरणज बहिर्महान्धकारस्य उपरस्थिते अनेक कोटि मन्यर्केन्दु दिव्य विमाने श्रीमद्वैकुण्ठाख्ये दिव्य रत्नमयानन्द मण्डपे भगवदादारादि प्रकृति कूर्मानन्द धर्माद्यष्टमूर्ति धारितोपरि सहस्रदल परिमित महापद्मस्य पूर्वादिशानान्तदलेषु विमलाद्यष्टभिः परिवृतः तत्करिम्निकोपरि सात्विकादित्रयान्विते तदुपरि अग्निमण्डलादि मण्डलत्रये तदुपरि दिव्यजुस्सामाधर्वाङ्गिरसान्विते एककोटि सूर्यप्रकाश दिव्य सिंहासनस्योपरि प्रतिष्ठितस्य अपरिमित तेजो राशिभिः अखिल जगन्मातृश्री भूनीलाभिः परिसेव्यमानस्य बहिः प्राच्यादिशानपर्यन्तं वासुदेवादिमूर्तिभिः तेषां शक्तिभिः परिसेव्यमानस्य तद्बहिः आदिवराहाज्यष्टविद्येश्वरैः परिसेव्यमानस्य तद्बहिः सुदर्शनाद्यायुधधारिभिः परिसेव्यमानस्य तद्बहिः अनन्तगरुड विश्वक्सेनादिनित्यैः परिसेव्यमानस्य बहिर्द्वाराध्यक्षैः छण्डादिद्वारपालैः परिसेव्यमानस्य तद्बहिः इन्द्राज्यष्टदिक्पालकैः परिसेव्यमानस्य बहिः कुमुदाज्यष्टपार्श्वदेश्वरैः परिसेव्यमानस्य तद्बहिः परितः पञ्चकालपराजनैः भगवच्छेषकर्मनिष्ठैः सालोक्यादिपदस्थितैः नित्यतृप्तैः परिसेव्यमानस्य अखिल जगत् सृष्टि स्थिति संहार कारण कर्तृभूत भगवतो वासुदेवस्य शङ्खचक्र गदाशार्ङ्ग कृपाण पञ्चायुधधरस्य दिव्यरत्न खचित केयोरहार नूपुर कौस्तुभमणि कुण्डलमण्डित देवदेवस्य श्रीमन्नारायण दयावतीर्णकासारभूत महदाक्वज भक्तिसार कुलसेवकर विष्णुचित्त भक्ताङ्घ्रिरेणुपरकालादि दिव्यसूरिभिः नाधार्य पंकजाक्ष श्रीराममिश्र यामुन गोष्ठे पूर्ण वररंग कांची पूर्णाधिज्ञानसूरिभिः रामानुजाति स्वाचार्यवर्यैः वसिष्ठ भृगु पुलश्च पुलः क्रतु मरीचि दक्ष अंगेरस अत्रि संज्ञकैः महर्षिभिः नवब्रह्मादिविस्तूयमानस्य सनक सनंदन सनत कुमार सनत सुजात पराशर पुंडरीक व्यासांबरेश बलि रुक्मांगदार्जुन विभीषण हनुमत गरुड़ शेष वाल्मीक्यादि परम भागवतैः संस्तूयमानस्य कटाक्षमात्र संजनित सहस्राक्षादि विजय विभव विलासाजाः सकल लोक जनन्याः कमलालजाजाः करकमल सलील संवाहित मृदु चरण कमलस्य श्रीमन्नारायणस्य अव्याहत दिव्याज्ञया प्रवर्तमानस्य श्री विष्णु दिव्य नाभि कमल समुद्भूतस्य सकल जगत् सृष्टुः परार्धद्वय जीविनः चतुर्मुख ब्रह्मणः प्रथम परार्धानन्तरे द्वितीय परार्धे पञ्चाशदाधिवर्षे तत्तत् प्रथम मासे प्रथम पक्षे प्रथमे हनि द्वितीयजामे तृतीय मुहूर्ते त्रयोदश घटिकाजा प्रथम प्राणायाम काले पुरुहूत नामधेन्द्र समये पार्थिवानंद कूर्म श्वेत वराह दावित्रे मनु ब्रह्म प्रलयाख्य सप्तकल्पानां मध्ये
శ్వేతవరాహ కల్పే స్వయంభువస్వారోచిష ఉత్తమతా తామసరైవత చాక్షుష వైవస్వత సూర్య అగ్నిధర్మ బ్రహ్మ రుద్రగాత్య భౌజ్య చతుర్దశ మన్వంతరాణమంతరే షట్సతీ దేశో సప్తమే వైవస్వత మన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి గతే అష్టావింశతి మహాయుగే కృతత్రేతద్వాపర యుగేషు గతేషు ద్వాత్రింశత్ సహస్రాన్విత చతుర్లక్ష సంఖ్యాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమశాలి వాహన విజయాభినందన నృప నాగార్జున శకానాం మధ్యే శాలివాహన శకే అస్మిన్ వర్తమానం వ్యవహారీక చాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ హేమలంబినామ సంవత్సరే ఉత్తరాజనే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం వాసరః వాసరస్తు సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే గుణవిశేషణ విశిష్టాయ శుభేభ్యుదయ ముహూర్తే అంతా మమ అనుకోండి మమ జన్మ ప్రభృతి బాల్య కౌమార యవ్వన వార్ధక్యేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మకృతావృత్తావృత్త ప్రకీర్ణకాక్రాంత సమస్త దురితక్షయ ద్వారా బాలుకాభి సప్తర్షి మండల పర్యంతం అంతా కూడా మయా సహా అనుకోండి మయా సహా దశ పూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తీర్య శాశ్వత శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం జలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తలాపకర్షణ క్రమేణ ధర్మరాస్యపకర్షణ సంవిధాలే చంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక యవాపకర్షణ క్రమేణ ధర్మరాస్యపకర్షణ సంవిధకాలే సప్తర్షమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక బాలుకాపకర్షణ క్రమేణ ధర్మరాస్యపకర్షణ సంవిధకాలే సంవిధ గోలోమిధ్రువ మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక గోలోమాపకర్షణ క్రమేణ ధర్మరాస్యపకర్షణ సంవిధకాలే విష్ణులోక నివాస సిద్ధ్యర్థం త్రిగుణదాగ్నిష్టో మాత్రాత్ర వాజపేయ పౌండరీకాతిశతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం అత్ర స్థితానాం సమస్త భక్త జనానాం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయాజురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సమస్త మంగళ శాంతిం ప్రయచ్చమే సహస్రాశ్రయా భూమి వరాహేణ సముద్భవ అనంత పుణ్యఫలదం అతశాంతిం హిరణ్య ప్రయచ్చమే గర్భగర్భస్థం హేమ బీజం విభావసో అనంత పుణ్యఫలదం అతశాంతిం ప్రయచ్చమే దేవచ్చత్వాచోర్బాహుభ్యాం ఊష్ణోస్తాభ్యాం వస్త్రే గృహ్ణాతు యం సీతా మమ సుతానః ధర్మజరీతవ ప్రతిచ్ఛదేనాం భద్రం తే పాణిని గృహ్ణీష్వపాణినా పతివ్రతా మహాభాగా ఛాచేవానుగతా సదా అంతా ఒక మారు చెప్పండి లక్ష్మీ లక్ష్మీ క్షీరాబ్ధే క్షీరాబ్ధే తనయా తనయా మానినీ మానినీ జనకాత్మజా జనకాత్మజా దాస్యామి దాస్యామి లోకనాథాయ లోకనాథాయ అరవిందాలయ అరవిందాలయ ఇమా అనేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః సుప్రీతః సుప్రసన్నః వరదః భవతు అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే రాజ సౌభాగ్య గోత్రోద్భవాం సాక్షాత్ లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి అంతా మరొక్క మారు చెప్పండి ప్రదాస్యామి ప్రదాస్యామి తతః లోకాచార ప్రకారేణ మంగళాష్టక చూర్ణికాపఠనం కుర్యాత్ ఓం శ్రీమద్వ్యాసపరాశరార్జున సుఖ ప్రహ్లాదనాకాంతకా శ్రీకంఠ ధ్రువ పుండరీక హనుమాన్ క్రూరవజిష్ఠరార్ధపయోజాదాసనా భాగ్యదా ఏతే భాగవతా విభీషణముఖా కుర్వంతు వా మంగళం శ్రీకృష్ణస్య దయాపరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజిత శ్రీసోదరస్య ప్రభో శ్రీమత్పంకజలోచనస్య బౌధానంతాని నామాని వై నానామంగళకారణాని సతతం కుర్వంతు
कुर्वन्तु मङ्गलम् गंगा भोगवती कलिन्दतनया भागीरथी नर्मदा गायत्री भवनाशनी गुणवती कृष्णा नदी गोमती काली वेगवती सुवर्णवदना गोदावरी गण्डकी कावेरी जगोत्पदी कुर्वन्तु मङ्गलम् श्रीरामानुज भट्टरार्य षडगोपानन्द संकर्षणः दर्शन पांचजन्य भरताचार्य महावैष्णव वेदैः शास्त्र पुराण वैष्णव कथालापैः सदा सेवितः कुर्वन् सदा श्रीरङ्गे गरुडाजलेञ्जनगिरौ सिंहाजले मन्दिरे वैकुण्ठे कनकाजले गिरिपदे नारायणाख्याजले लोकालोकमहाजले परिषदे पुण्ये च पुष्पाजले कुर्वन् सदा मङ्गलम् मीनः कच्छपसो करौ नरमृगः कुब्जो महाभार्गवः लोकानां परिपालनाय जगतां देवो जगद्रक्षकः कुर्वन् सदा मङ्गलम् विश्वामित्र पराशरार्जुन सुख प्रह्लाद रुक्माङ्गदाः विभीषणौ च हनुमान् एतैर्भागवतोत्तमैः प्रतिदिनं संसेव्यमानोत्सुकः श्रीवैरद्वो भगवान् पुराणपुरुषः सावधानास्तु मुहूर्ते सावधानास्तु लग्ने सावधाना स्वस्त्यष्टाशीतिसहस्राणाम् अनेककोटि ब्रह्माण्डानाम् अनवरत जटा कोटिमणमयारविन्दते ज्ञाज्वल्यमान नारायण पादारविन्द सन्दोहानाम् पराशरात्रे काश्यपरीच पावनजा बालिगौतम वसिष्ठयाज्ञवल्क्य भृग्वाति मुनीनाम् वाजपेयात्रा तृप्तोर्यामधान्दवनादि महायज्ञानाम् नित्योत्सव पक्षोत्सव मातोत्सव संवत्सरोत्सवादि महामहोत्सवानाम् रुक्यजुस्सामाधर्मणानालायर प्रबन्ध तर्कमीमांस वेदान्त भाष्यागम शब्दशास्त्राणाम् भारत रामायण भागवत पांचरात्र పురాణాది కనకరత్నముక్తగదుగోల విచిత్రవలయదు కార్యక్రమానికి ఉపక్రమిస్తున్నారు. తలంబ్రాల కార్యక్రమానికి ఉపక్రమిస్తున్నారు అర్చక స్వాములు. అక్షతారోపణం అని అంటారు. ఆ కార్యక్రమానికి ఉపక్రమిస్తున్నారు. ततः अक्षतारोपणं जरेत् अंजलौ क्षीरेण प्रक्षाल्य క్షేదాక్షతాంతర్వదాయ क्षीरघृतपाणिनाद्विरुपस्तीर्य ततः नवरत्न सहित तण्डुलोपरि हिरण्यमुपदधाति ओम प्रजापतिस्त्रयाञ्जसः मुष्कयोरदधात्सवम् कामस्य तृप्यमानन्दम् तस्याग्ने भाजये हमा मोदः प्रमोदानन्दः मुष्कयोर्निहितः सपः सत्त्वेव कामस्य तृप्याणि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमापूतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य श्रीश्रयतां वयि यथाहमस्या अतृभक्तस्त्रियै पुमानो यथा स्त्री तृप्यति पुंसि प्रिये प्रिया एवं भगस्य तृप्याणि यज्ञस्य काम्यः प्रियः ददामि यज्ञर्वदति तथेति वायुराह ततो हन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति आपस्तत्सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणाम् प्रजामेकामः समृद्ध्यताम् पशवो कामः समृद्ध्यताम् ओम प्रजामेकामः समृद्ध्यताम् साम्राज्यमिदमन्त्रेण श्री सीता महालक्ष्मी देव्याः दर्शनिक्षेपेत् ओम साम्राज्यं भोजं स्वराज्यं वैराज्यं पारमेष्ठितं राज्यं महाराज्यमाधिपत्यमयम् जितन्तेति मन्त्रेण श्रीरामचंद्र स्वामिनः दर्शनिक्षेपेत् ओम जितन्ते दक्षिणतो वृषभेधिहव्यः
ఇంద్రో జయాతి నపరాజయాత రాజో రాజసురాజయాతి ఓం ప్రజామే కామః సమృద్ధ్యతాం ధర్మో మే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అక్షతారోపణ ముహూర్తస్సు ముహూర్తోస్తి భవంతో మహాంతో ను గృహంతు అక్షతారోపణ ముహూర్తస్సు ముహూర్తోస్తు జానక్యాః కమలామలాంజలిపుటేయాః పద్మరాగాజితాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుందప్రసూనాజితాః స్రస్తాః శ్యామలకాజకాంతికలితాః యాజింద్రనీలాజితాః ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః బలో రామచంద్ర భగవాను కీ సీతా మహాలక్ష్మికి లక్ష్మణ స్వామికి రామభక్త హనుమానుకి భక్త రామదాస వరద గోవింద భక్తులకు ఇక్కడ తలంబ్రాల యొక్క ప్రత్యేకత ప్రతిరోజు జరిగే నిత్య కళ్యాణంలో తలంబ్రాలు రామచంద్రమూర్తివి పసుపు పచ్చగానే ఉంటాయి. ఒక్క శ్రీరామనవమి నాడే తలంబ్రాలు ఎర్రగా ఉంటాయి. ఈ చిన్న కారణాన్ని మనం తెలుసుకోవాలి, చారిత్రాత్మకమైనటువంటి కారణం. ఇందులో ఆచారమే ప్రధానం తప్ప శాస్త్రం ప్రధానం కాదు. అలాని తప్పు అనడానికి వీల్లేదు. కారణం, తానీషా వారు ఆనాడు రామచంద్ర ప్రభు యొక్క వైభవాన్ని గుర్తించిన వారై రాముడికి తలంబ్రాలు పంపించాలి, ముత్యాలు పంపించాలి, బట్టలు పంపించాలి అనే సంప్రదాయాన్ని ప్రారంభించి, వారు ముసల్మాన్లు కావడం చేత వారి సంప్రదాయానికి చెందినటువంటి గులాం రంగు ఉంటుందే ఆ రంగును కూడా పంపించారట. ఆ రంగుని పంపిస్తే పాపం ఆ ప్రభువులు పంపించారని ఆ రంగును కూడా తలంబ్రాల్లో కలపడం అనేది ఒక పద్ధతిగా మన ఇక్కడ ఉండే అర్చక స్వాములు ప్రారంభించారు ఆనాడు. ఎంత సామరస్యానికి, ఎంత సమతావాదానికి ప్రతీకో ఆలోచించండి. ఆయన చేసిన పనే మహోత్కృష్టమైతే మనవారు కూడా ఆ ముసల్మాన్ సంప్రదాయం అనేటువంటి ఇది లేకుండా ఆ సంప్రదాయాన్ని కలిపి శ్రీరామనవమి నాడు మాత్రమే రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణపు తలంబ్రాలలో గులాం కలుపుదాం. అది ఆ సంప్రదాయాన్ని వారిని గౌరవించినట్టు అవుతుంది, మన కళ్యాణానికి కూడా ప్రత్యేకత ఏర్పడుతుంది అని ఇరు సంప్రదాయముల యొక్క మేలు కలయికలా ఈ సంప్రదాయంలో ఈ కళ్యాణ తలంబ్రాలలో ఆ గులాం కలపడం ఆచారం ప్రారంభమైంది. అప్పుడు కొంచెం కలిపేవారు, కొంచెం రాను రాను క్రమంగా పూర్తిగా ఎర్రగా ఆక్రమించేటట్లుగా తలంబ్రాలు మనకు కలుస్తున్నాయి. ఈనాడు కళ్యాణ తలంబ్రా పసుపచ్చవి ఇచ్చామనుకోండి ఎవరో ఒప్పుకోరండి. ఎర్రగా ఉండే తలంబ్రాలే కావాలి, అందులో ముత్యాలు తెల్లగా మెరుస్తూ ఉండాలి. అవే సీతారాముల తలంబ్రాలు అనేటువంటి ఒక గొప్ప ఆచారం ప్రారంభమైంది. అలాంటి తలంబ్రాల యొక్క కార్యక్రమం పూర్తయింది. ఈ తలంబ్రాలు అందరికీ అందడానికని ప్రసాదం కంటే చాలా గొప్పగా భావిస్తాం ఇక్కడ తలంబ్రాల్ని. ఇందులో అమర్యాద అంటూ ఎప్పుడు జరగదు. అలాంటి తలంబ్రాలు ప్రతి ఒక్కరికి అందించడానికి వీలుగా సుమారు 26 చోట్ల అందరికీ తలంబ్రాలు అందించే ఒక గొప్ప సౌకర్యాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. అన్ని చోట్ల మీరు తలంబ్రాలు స్వీకరించవచ్చు. ఈనాటి తలంబ్రాలు కావేమో అనుకునేటువంటి సందేహపడని అవసరం లేదు. అది సీతారాముల కళ్యాణపు తలంబ్రాలే అని అనడంలో సందేహం లేకుండా ఆ తలంబ్రాలను స్వీకరించండి. ఎవరూ కూడా ఒత్తిడికి గురి కాకండి, ఎవరు ఒకళ్ళొకరు తోసుకోకండి. చక్కగా క్రమశిక్షణతో ఈ ప్రాంగణం నుండి మీ నిలవలకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు హారతి తీసిన తర్వాత ఒక చేర్తిని మనం చూడాలి. చేర్తి అంటే కలయిక అని అర్థం. ఇప్పటిదాకా సీతారాములు విడివిడిగా కూర్చున్నారు, కలిసి ఒక పీటల మీద కూర్చుంటారు. అప్పుడు మంగళహారతిని ఇస్తాం. మంగళహారతిని ఇవ్వడమే ఈ కళ్యాణ కార్యక్రమానికి చివరి సుసంపన్నపు కార్యక్రమం. కాబట్టి ఆ మంగళహారతిని సేవించి మనం అంతా కూడా క్రమశిక్షణతో మన ప్రాంతాలకు చేరుకుందాం అని దేవస్థానం తరఫున సవినయంగా మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేస్తూ ఆ మంగళహారతిని మనం స్వీకరిద్దాం. ఆ మంగళహారతిని ఇచ్చే ముందు సీతమ్మ తల్లిని రామచంద్ర ప్రభు యొక్క
ప్రక్కన కూర్చోబెట్టేటువంటి విధానాన్ని వారు చేస్తున్నారు. సీతారాముల యొక్క జంట లోకానికి శుభాన్ని కలిగిస్తుంది. సీతారాములు ఇద్దరూ కూడా అనుకూల దాంపత్యానికి, గొప్ప కుటుంబ దాంపత్యానికి వారు ప్రతీకలు. వారు అంతర్జాతమపి వ్యక్తం జానాతి హృదయం హృదా అని అంటాడు వాల్మీకి తమ బాలకాండ చివరలో. సీతమ్మ తల్లి మనస్సులో ఏముందో రామచంద్ర ప్రభువుకు తెలుసు. రామచంద్ర ప్రభు యొక్క ప్రతి కదలిక సీతమ్మకి తెలుసు. ఇద్దరూ కూడా పరస్పర ప్రేమానురాగాలతో జీవనాన్ని గడిపారు. వారిద్దరి దాంపత్యం మనకు కావాలి. దేశం బాగుపడాలి అంటే ముందు కుటుంబం బాగుపడాలి. కుటుంబం బాగుపడాలంటే దంపతులు సఖ్యంగా ఉంటే ఆ సఖ్యంగా ఉండే దంపతుల పిల్లలు మంచి కుటుంబంగా ఎదుగుతారు. మంచి కుటుంబాల వల్ల మంచి గ్రామం వల్ల మన మంచి దేశం ఏర్పడుతుంది. కాబట్టి దేశం బాగుపడాలన్నా, ప్రపంచం శాంతిగా ఉండాలన్నా కుటుంబ వ్యవస్థ కీలకమై ఉంటుంది. అలాంటి కుటుంబ వ్యవస్థని ఆచరించి నేర్పినటువంటి దంపతులు సీతారాములు. కాబట్టి ఆ సీతారాముల యొక్క చరిత్ర, సీతారాముల యొక్క కలయిక, సీతారాముల యొక్క దివ్యానుగ్రహం మనందరికీ సకల శ్రేయస్సులను కలిగించుగాక అని స్వామి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ మంగళహారతికి ప్రారంభంలో చతుర్వేదముల యొక్క విన్నపం జరుగుతుంది. ఆ వేదములను కూడా విని మంగళహారతిని సేవించి వెళ్ళవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా ఋగ్వేద మంత్రపు పఠనం జరుగుతుంది. ఆ ఋగ్వేద ఆశీర్వచనాన్ని విందాం. ఓం సోమో దధత్గంధర్వాయ గంధర్వో దాదగ్నయే పుత్రాంశ్చాదకర్మక్యమధో ఇమాం హైవస్తం మావయోష్టం విష్ణుమాయుర్వ్యష్ణుతం క్రీణందో పుత్రైర్నత్రోభిర్మోదామానో స్వే గృహే ఆనః ప్రజాన్యానయత ప్రజాపాదిరాజరసాయ సమానక్వర్యమా అదుర్మంగళే పది లోకమావీశ షన్నో భవద్విపదే సంచతుష్పదే ఇమాన్ త్వమింద్రమేఢ్వస్సు పుత్రాం సుభగాన్ కృణో దశాస్యాం పుత్రానాధే పదీమేకాదశంక్రోధి సమ్రాజ్ఞీష్వశూరే భవ సమ్రాజ్ఞీష్వస్రాం భవ ననాందరి సమ్రాజ్ఞీ భవ సమ్రాజ్ఞీ అధీదేవృషు సమన్యంతు విశ్వే దేవాః సమాపో హృదయానినో సమ్మాతరిష్వాసంధాతా సముదేష్ట్రీ దదాతునో అవిధవా భవవర్షాని శతం సా ఓం హితోదోరసృక్షత. శుక్లయజుర్వేద ఆశీర్వచనం. ఓం దీర్ఘాయత్వాయ బలాయ వత్యాసే సుప్రజాస్త్వాయ చ సాధో దేవ శరదశ్యతం అగ్నిర్దేవతా వాతో దేవతా సూర్యో దేవతా చంద్రమా దేవతా వసావో దేవతా రుద్రా దేవతా ఆదిత్య దేవతా మరుతో దేవతా విశ్వే దేవా దేవతా బృహస్పతిర్దేవతా ఇంద్రో దేవతా వరుణో దేవతా మూర్ధాసరార్ధ్రవాసీ ధరుణా ధత్రియాసధరాణి ఆయుషే త్వా వర్చాసే త్వా వృష్యే త్వా క్షేమాయ త్వః. కృష్ణయజుర్వేదోధారయ. ఓం దక్షిణో యజమానస్య పరిధిర్ణ ఏడుతో మిత్రావరుణో త్వోత్తరతః పరిధత్తాన్ ధ్రువేణ ధర్మణా యజమానస్య పరిధిర్ణ ఏడుతః సూర్యస్త్వా పురస్తాత్ పాతు కస్యాశ్చిదభిషశ్చావీతిహోత్రం ద్వాకవేద్యుమంతకం సమిధేవ హ్యగ్నే బృహంతమధ్వరే విశో యంత్రే స్థో వసూనాగం రుద్రాణామాదిత్యానాగం సీతామాతకు లక్ష్మణ స్వామికి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. హలో రామచంద్ర భగవాన్ కి జై. సీతా మహాలక్ష్మికి జై. లక్ష్మణ స్వామికి పవనసుత హనుమానికి భగవద్ రామానుజులకి సరిగ్గా అభిజిల్లగ్నం 12 గంటల సమయం, రామచంద్రమూర్తి అవతరించిన సమయం.
అభిజిత్ సర్వదోషఘ్నం అని. ఈ సమయం అన్ని రకముల దోషములను పోగొట్టే సమయం. రామచంద్రమూర్తి ఆ సమయంలో అవతరించాడంటేనే అన్ని పాపములను తొలగించడానికి కదా ఆయన అవతరించాడు. రామచంద్రమూర్తి మన నుండి సకల పాపములను తొలగించడానికి వీలుగా ఏర్పడ్డ గొప్ప అవతారం. ఆయన పుట్టిన సమయము అట్లాంటిది, ఆయన అవతరించిన మాసం అట్లాంటిది, ఆయన అవతరించిన వారము బుధవారమే. ఈనాడు బుధవారమే ఆనాడు అవతరించినట్లుగా చెబుతున్నారు. విళంబినామ సంవత్సరంలో రామచంద్ర ప్రభువు చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నమునందు అభిజిత్ లగ్నంలో పుట్టారు. ఆనాడు బుధవారం ఏర్పడింది. మళ్ళీ మన అదృష్టం, ఈనాడు బుధవారం రామానుజ సహస్రాబ్ది మహోత్సవం. ఈ సమయంలో రామచంద్ర ప్రభువు యొక్క ఈ కళ్యాణం మొత్తానికి ప్రాణనాడి లాంటి ఒక అద్భుతమైన సందర్భం ఈ శుభ సందర్భం అంటారు. ఆ శుభం జరిగింది ఇప్పుడు. అది జీలకర్ర బెల్లం పెట్టుట అని. నిజంగా తెలుగువారి గొప్ప ఆచారములలో ఇదొకటి. పాణిగ్రహణము, చేతిని పట్టుకోవడమే శుభము, అదే పెళ్ళి అని ఒక సంప్రదాయం. పరస్పరము చూచుకొనుట అనేది ఒక సంప్రదాయం. నెత్తిన పీటల మీద కూర్చుని పరస్పరము సావయవశః వీక్ష్య అని సూత్రం చెప్పినట్లుగా కన్యను వరుడు, ఆ వరుణ్ణి వధువు చూస్తూ ఆ సమయంలో పఠించే మంత్రములు వింటూ వారిద్దరూ చూపులు కలిసిన శుభవేళగా చూసుకోవడమే ముహూర్తము అని ఒక పద్ధతి. ఆ ముహూర్తాన్ని తెలుగువారు చాలా గొప్ప ఒక వైజ్ఞానిక ప్రక్రియతో జోడించి పెట్టారు. అన్ని పెళ్ళిళ్ళ కంటే తెలుగువారి పెళ్ళికుంటే గొప్పతనం ఒకటి ఈ జీలకర్ర బెల్లం తెలియజేస్తుంది. కారణం, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ముహూర్తం వారు వీరు కూర్చుని మధ్యలో తెరసల్లా పడితే ఒక తెర పడితే ఆ తెర తీయగానే ఇద్దరు చూచుకోవాలి. అదే చూపులు కలిసిన శుభవేళ అంటారు. ఆ సమయంలో అప్పటిదాకా ఒకప్పుడు వరుణ్ణి వధువు చూచేది కాదు, పెద్దలు చూచేవారు కాబట్టి ఆ వివాహం జరిగేది. అప్పటిదాకా వరుణ్ణి వధువు చూడదు, వధువుని వరుడు చూడంటే అప్పుడే చూచే సమయంలో ఎంత అనుభూతికి లోనవుతారో ఆలోచిద్దాం. ఆ అనుభూతికి లోనయ్యే సమయంలో వీడా నాకు దొరికింది అని ఈవిడనుకున్నా, ఓహో ఈవిడా నాకు దొరికిందని వాడనుకున్నా, ఆ దాంపత్యంలో అరమరికలు ఏర్పడతాయి అని, వారికి ఆ భావం కలగకుండా వారి భావం సుస్థిరంగా ఉండేటట్లు ఈమె నా పతివ్రత, ఈమె నా సహధర్మచారిణి, ఈమెతోనే నేను 100 ఏళ్ళు గడుపుతా, ఈమె నాకు పూర్తిగా ధర్మస్వరూపిణిగా భావించేటట్లుగా వాడి బుద్ధి ఆ సమయంలో అలా ప్రవర్తించడానికని మన తెలుగువాడు చాలా గొప్పగా ఆలోచించి వాడి బుద్ధి ఏ ఇతరత్ర ఆలోచన లేకుండా అక్కడే ఉండేటట్లుగా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? బుద్ధి ఎప్పుడూ కూడా ఉండాలంటే బుద్ధిలో రకరకాల పలు ఆలోచనలు ఉంటాయి. ఆలోచనల్ని కట్టే విధానం ఒకటి ఉంటుంది. పైత్యము వల్ల ఏర్పడతాయి రకరకాల ఆలోచనలు. ఒకడు చూస్తూ ఉంటాడు, ఒకడు చేస్తూ ఉంటాడు, ఒకడు వింటూ ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఉండకూడదని ఆలోచనలన్నీ ఏకీకృతం కావాలంటే ఏం చేయాలి? పైత్యం తగ్గాలి. పైత్యం తగ్గాలంటే ఏం వేసుకుంటాం మనం? జీలకర్ర నోట్లో వేసుకుంటాం. పైత్యం తగ్గుతుంది జీలకర్ర వేసుకుంటే, అంటే రకరకాల భావములను పొందే స్థితి తగ్గుతుంది. అలా తగ్గడం కోసమని జీలకర్రని బాగా నూరి బెల్లముతో నూరుతారు. ఈ రెండు మాడు మీద పెడతారు. ఇక్కడ దిగద ఆలోచనల కేంద్రం ఇక్కడ పెట్టి పరస్పరము చేతులు పెట్టుకుని ఆలోచిస్తే, ఇతను నా భర్త, ఈమె నా భార్య, మాది గొప్ప దాంపత్యం కావాలి అని చెప్పే మంత్రములకు వీరు చేసే చేష్టకు ఒక అద్భుతమైన వైజ్ఞానిక ప్రక్రియ జోడయ్యేటట్లుగా జీలకర్ర బెల్లం తయారు చేసి మనకిచ్చిన తెలుగువారు మన పెద్దలకి ఒక్కసారి జయజేలు పలికి, ఆనాటి ఆ తెలుగువారు ఇచ్చిన ఆచారమే భద్రాచలంలో శుభముహూర్తంగా భావిస్తూ మనం చేస్తాం. అలాంటి ఆ శుభముహూర్తం పూర్తయిన తర్వాత మాంగళ్య పూజకి ఉపక్రమిస్తున్నారు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య ధారణాత్ పూర్వం మాంగళ్య పూజాం కరిష్యే. యాత్రికులకి పోలీసు వారి ప్రకటన: ఎవరి సామాన్లు వాళ్ళు భద్రపరచుకోండి, నగలు విలువైన వస్తువులు భద్రపరచుకోండి. చాలా రద్దీగా ఉంది కనుక ఉత్సవంలో
క్రమశిక్షణతో ప్రశాంతంగా పాల్గొనండి. వెళ్ళేటప్పుడు తోపులాట లేకుండా, తావు లేకుండా నెమ్మదిగా బార్కెట్లో నుండి వెళ్ళండి. వాలంటీర్స్ అందరూ కూడా వచ్చిన యాత్రికులకి సహాయపడండి. ఇంకా క్రతువు పూర్తి కాలేదు. చక్కగా రామభక్తులందరూ కూడా సావధానంగా కూర్చుని తలంబ్రాలు కూడా దర్శించి ఆ తర్వాత ఇప్పుడు ప్రకటన చేసినవన్నీ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాము. మాంగళ్యం గారజేద్బుధః సూత్రోన్నతం దదః కుర్యాత్ చతుర్వింశతిరంగులం బంధయేద్వాదశం సూత్రం హరిద్రాచూర్ణలేపనం సూత్రమూలే తదో గౌరీ సూత్రమధ్యే సరస్వతి సూత్రాగ్రే తు మహాలక్ష్మీ సౌమంగళ్యాధిదేవతా మాంగళ్య అధిష్టాన దేవతాభ్యో నమః. ఓం శ్రీం శ్రీజై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీళాయై నమః. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తే స్పర్శం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారికేణ స్నానం. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన యోగశివతమోరసస్తస్య భాజయతే హనః అరంగమామభోజస్య క్షయా జజన్వథా స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధపుండ్రాన్ ధారయామి. శ్రీచందనం సమర్పయామి. గంధద్వారాందురాధర్షాం దివ్యశ్రీచందనం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. జితంతే దక్షిణతో వృషభేధిహవ్యః ఇంద్రో జయాతి న పరాజయాతాధిరాజో రాజసురాజయాతి. ఆనందకర్పూర నీరాజనం సందర్శయామి. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకితనే మకటహక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. జననీం వందే చైతన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణాభివరూపిణీం. జానకీ రమణ గోవింద గోవింద. తతః కుంకుమాది పరిమళద్రవ్యైః పూజయామి. ఓం అకారత్రయ సంపన్నామరవింద నివాసినీం అశేష జగదీశత్రీం వందే వరదవల్లభాం. ఓం భగవన్నారాయణాభిమతానురూపస్వరూప రూపగుణ విభవైశ్వర్య శీలాజ్ఞనవధిగాతిశయా సంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాదినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణః శరణమహం ప్రపద్యే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఓం శ్రీం శ్రీజై నమః. ఓం భూం భూమ్యే నమః. ఓం నిం నీలాయే నమః. ఓం హ్రీం మాంగళ్య పూజ జరుగుతోంది. భద్రాచల క్షేత్రంలో ఉండేటువంటి ఒక ప్రత్యేక అంశములలో మాంగళ్య పూజ కూడా ఒకటి. సాధారణంగా ఏ కళ్యాణంలో అయినా 2 పతకములతో మాంగళ్యం ఉంటుంది. ఒకటి అత్తవారిది, ఒకటి పుట్టింటి వారిది అనే పేరుతో ఉంటుంది. భద్రాచలంలో సీతమ్మ ధరించే మాంగళ్యానికి 3 పతకములు ఉంటాయి. రామదాసు గారు ఎంత గొప్ప అద్భుతమైన వ్యక్తి అంటే, దశరథ మహారాజు గారి తరపున ఒక పతకము, జనక మహారాజు గారి తరపున ఒక పతకము, నా తెలుగువారి నా వారి అందరి తరపున ఒక పతకము అని తన పేరుతో ఒక పతకాన్ని ఇచ్చి, మనం కళ్యాణం కదా మనం చేస్తుంది అంటే మనందరి తరపున ఒక పతకాన్ని ఏర్పరిచి 3 మాంగళ్యాలతో సీతమ్మ తల్లి భద్రాచలంలో ఆ మాంగళ్యాన్ని ధరిస్తుంది అని గొప్ప ఆచారాన్ని, అద్భుతమైనటువంటి వైలక్షణ్యాన్ని రామదాసు గారు ఏర్పరిచారు. ఇక్కడ మాత్రమే సీతమ్మ తల్లికి ఆ 3 మాంగళ్యములతో ధారణ జరుగుతుంది. ఆ 3 మాంగళ్యములలో 3 అమ్మవారుని ఆవాహన చేస్తారు. సూత్రము లేతతో గౌరీ, సూత్రమధ్యే సరస్వతి, సూత్రాగ్రేతు మహాలక్ష్మి అని. ఆ సూత్రం యొక్క మూలంలో పార్వతీదేవి అధిష్ఠించి ఉంటుంది.
మధ్యలో సరస్వతీదేవి అధిష్ఠించి ఉంటుంది, అగ్రభాగమునందు లక్ష్మీదేవి ఉంటుంది. ఈ త్రిశక్తుల యొక్క మేలు కలయికతో మాంగల్యము స్త్రీకైనా సీతమ్మకైనా ఎవరికైనా సకల శుభాలను కలిగిస్తున్నటువంటి శాస్త్రీయమైన అంశముతో ఆరాధన జరుగుతుంది. ఆ మూడు శక్తులు కూడా భగవంతుని యొక్క ముగ్గురు భార్యలుగా ఉండే ఒక ఆయన ఈ మధ్యన పెట్టారు, నారాయణుడు అంటే బహుపత్ని వ్రతుట్ట, రాముడు ఏకపత్ని వ్రతుట్ట. అంతకంటే అవివేకం ఉన్నదా? లక్ష్మి ఒక్కతే భూదేవిగా ఆ భగవంతుడికి సహకరిస్తుంది, నీలాదేవిగా భగవంతుడికి సహకరిస్తుంది. ఒక భార్య ఇంట్లో వంటింట్లో అన్నం పెడుతూ తల్లిలా ఉంటుంది, తనకి సలహాలు ఇస్తూ చెలికత్తెలా ఉంటుంది, తనకి భార్యగా ఉంటుంది. ఒక భార్య 3 పనులు చేసి భర్తని ఆనందించి అతని యొక్క శ్రేయస్సుకి తగినట్లుగా తాను ప్రవర్తించినట్లుగానే భగవంతునికి 3 భార్యలు కారండి, ఒకే లక్ష్మీదేవి. స్తనబాహు దృష్టిభేదై అని అంటారు. 3 కలిపి ఒకే అమ్మవారు. ఇది తెలియక నారాయణుడు బహుపత్ని వ్రతుడని తప్పుగా మాట్లాడడం చాలా అవివేకానికి, అజ్ఞానానికి, అపచారానికి దారితీస్తుంది. అలాగా ఆ 3 అమ్మవారులే భూదేవి, శ్రీదేవి, నీలాదేవిగా ఉంటారు. ఆ 3 కూడా మాంగళ్యాన్ని రక్షిస్తూ ఉంటారు. అలాంటి మాంగళ్యపు శక్తితో సీతమ్మ తల్లి మనందరినీ అనుగ్రహించడానికని మాంగళ్య ధారణ చేయడానికి ఉపక్రమిస్తోంది. ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తున్నారు. గొప్ప శుభ సందర్భం. మనం కరతాళ ధ్వనులతో ఆ కార్యక్రమంలో కూడా అన్వయిద్దాం. మాంగళ్యాన్ని సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాదినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. లక్ష్మీరమణ గోవింద గోవింద. ఆవాహిత మాంగళ్యాధిష్ఠా దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్ఠాపయామి. సుమంగళీర్జమంత్రేణ శ్రీ సీతా లక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం ధారయేత్. అదిగో మాంగళ్యాన్ని సేవించండి. మధ్యలో ఉన్నది జనక మహారాజు గారి యొక్క పతకము, దానికి కుడివైపున దశరథ మహారాజు గారి యొక్క పతకము, ఆ ప్రక్కన మనందరం చేయించిన పతకం. మనమేం చేయించాం గర్వంగా చెప్పుకోవచ్చు కదా, రామదాస్ గారు మన తరఫున చేయించారు ఆయన. అలా 3 పతకములు అందరికీ చూపిస్తూ సీతమ్మ తల్లి మెడలో అలంకరింపజేస్తారు. ఇది భద్రాచల క్షేత్రంలో ఉండేటువంటి ఒక ప్రత్యేక అంశములలో ఇది ఒకటి. ఏ క్షేత్రంలో అయినా చాలా ప్రత్యేకతలు ఉంటాయి, వైలక్షణ్యములు ఉంటాయి, సంప్రదాయములు ఉంటాయి, ఆచారములు ఉంటాయి. ఈ ఆచారములను, సంప్రదాయములను, వైలక్షణ్యములను తెలియకుండా ఎవరు ఏది మాట్లాడకూడదు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను గుర్తించాలి, ఆ ప్రత్యేకతను అర్థం చేసుకునేటట్లుగానే ప్రవర్తించాలి. ఆ రకంగా భద్రాచలంలో ఉండే సీతమ్మ తల్లి కళ్యాణానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకతలలో ప్రవర ఎంత గొప్ప ప్రత్యేకమో అదేవిధంగా సీతమ్మ 3 మాంగళ్యములు కూడా ఈ క్షేత్రంలో ఉండే ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. అలాంటి 3 మాంగళ్యములు కూడా సీతమ్మ తల్లి మెడలో రామచంద్రమూర్తి కరకరార విందములతోనే వేస్తున్నట్లుగా అర్చక స్వాములు అలంకరింపజేస్తున్నారు. ఒక్కసారి సీతమ్మ తల్లికి జయజయలు పలుకుతూ సీతామహాలక్ష్మికి జానకీ మాతకు జానకీ రమణ గోవింద గోవింద. ీరియం మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యభస్యేధత్వాయాధాస్తం విపరేతనా జగత్రక్షణ హేతునా కంఠేర్పయామి సుభగే త్రైలోక్యం మంగళం కురు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తః అస్తు.
కళ్యాణ ఈ కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ పూర్తయిన తరువాత ఇక్కడ ఉండేటువంటి శ్రీవైష్ణవ సంప్రదాయానుగుణంగా వారణమాయిరం అని చేస్తారు. వారణమాయిరం అంటే 10 పాశురములతో గోదమ్మ తల్లి కన్న ఒక గొప్ప కళ, వైవాహిక స్వప్నం అని అంటారు. రంగనాథుడు తనను వివాహం చేసుకోవడానికి 1000 ఏనుగులతో తాను వచ్చి తనను వివాహం చేసుకున్నట్లుగా కలగన్నటువంటి ఒక సందర్భాన్ని కలగంటినే చెలియ కలగంటినే అనే మకుటంతో కనాక్కండేన్ తోజీనాన్ అనే మకుటంతో తాను 10 పాశురాలు అనుగ్రహిస్తుంది. అందులో మన భారతీయ వైవాహిక విధానముల గొప్పతనం అంతా ఆవిడ ప్రతి పాశురంలో కాలిమట్టెలు ఎందుకు పెడతారో, మాంగళ్యం ఎందుకు ధరిస్తారో, తలంబరాలు ఎందుకు పోసుకుంటారో ఇవన్నీ కూడా చాలా అందంగా శాస్త్రీయమైనటువంటి అంశములన్నీ ఆ తల్లి మనకు అనుగ్రహించిందని, ఆ వారణమాయిరాన్ని ఈ కళ్యాణ సమయంలో పఠించడం ఈ వైష్ణవ సంప్రదాయంలో ఒక పద్ధతి. ఆ వారణమాయిరానికి అర్చక స్వామిని ఉపక్రమిస్తున్నారు. ఆ వారణమాయిరానికి ఉపక్రమిస్తున్నారు అర్చక స్వాములు వారణమాయిరానికి. ఆ వారణమాయిరానికంటే ముందు మాంగళ్యధారణ పూర్తయింది. ఆ మాంగళ్యధారణలో ఉండేటువంటి అంశాన్ని మనం చెప్పుకున్నాం. దీనితో పాటుగా రామచంద్ర ప్రభు యొక్క ఈ కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రీయమైనటువంటి నిర్ణయంతోనే జరుగుతుంది భద్రాచలంలో. ఒక్కొక్క నిర్ణయం చాలా సునిశితమైన పరిశీలనతోనే చేయవలసి ఉంటుంది. అక్కడ ఉండే అర్చనను పట్టి, ఆరాధనను పట్టి, ఆగమాన్ని పట్టి, అక్కడ ఉండే సంప్రదాయాన్ని పట్టి కూడా నిర్ణయాలలో మార్పులు ఉంటాయి. ధర్మశాస్త్రము ఒక్కొక్కటి చాలా నిర్ణయాలు చేసినా కూడా ఏకాదశి అనే తిథి యొక్క నిర్ణయం చాలా గొప్పగా చెప్తుంది. శ్రీరామనవమి యొక్క నిర్ణయం చాలా సూక్ష్మంగా ఆలోచించి చెయ్యండి అని హెచ్చరిస్తుంది. అలాంటి అన్ని రకాల హెచ్చరికలతో ఒక అద్భుతంగా సప్రమాణంగా ఏర్పరిచి సిద్ధాంతీకరించేటువంటి చోటు భద్రాచల దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో రామచంద్ర ప్రభువుకి కళ్యాణం జరుగుతుంది. శ్రీరామనవమి నాడు కళ్యాణమే కాదు, నిత్య కళ్యాణము కూడా ధర్మప్రభువుకి ఏనాడు కళ్యాణం జరిగితే అది లోకానికి క్షేమం కలిగించదు. అలాంటిది ఒక సిద్ధాంతి ఈ మధ్యన గడుగ్గాయి ధర్మప్రభువుకు అధర్మంగా కళ్యాణం అంటూ తన పంచాంగములలో వేయడం అనేది మేము ఈ వేదిక నుండి హెచ్చరిస్తున్నాం. వైదిక మీరేదన్నా సందేహములు ఉంటే అడగాలి. ధర్మప్రభుకి అధర్మంగా కళ్యాణం ఎప్పుడూ అధర్మం కాదని అతను గుర్తించాలి. ధర్మప్రభుకి ఏనాడు జరిగినా, అమావాస్య నాడు జరిగినా కూడా అది కళ్యాణమే కదా, జగత్ కళ్యాణమే కదా. అలాంటిది శ్రీరామనవమి యొక్క నిర్ణయం తెలియక, సంప్రదాయము తెలియక, ఆగమము తెలియక, ఇక్కడ ఉండే పద్ధతులు తెలియక ఈ రకంగా ఒక అద్భుతంగా ప్రచారం చేయడం అనేది మేము ఈ వేదిక నుండి ఖండిస్తున్నాం. ధర్మప్రభుకి అధర్మంగా కళ్యాణం అంటూ వేసినటువంటి ఆ సిద్ధాంతి గారిని మరొక్క మారు హెచ్చరిస్తూ పద్ధతి తెలుసుకోవాలి. ఆ రకంగా రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవం సప్రామాణికంగా ఈ క్షేత్రంలో జరుగుతోంది. ఇప్పుడు ఈ వారణమాయిరానికి అర్చక స్వామిని ఉపక్రమిస్తున్నారు. శ్రీశైలేపాత్రం భక్త్యాదిగుణార్ణవదేంద్ర ప్రణం వందే రమ్యయామాదరం మునిం లక్ష్మీనారదమారంభాం నాదయాముణమధ్యమామత్వాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాం నమోదత్తదిరాణదృఢాయ మేనే అస్మద్గురోర్భగవదోత్తదేక సింధో సరళౌ జరణం ప్రపద్యే మదాపిదాయ మదయస్తనయా విభూదే సర్వంగదేవళయమేన పదన్మయానాం బగుళాభిరామం శ్రీమద్ధదంగ్రీవళం ప్రణమామి మూర్ధనాబుధం దరస్వమోదాగ్మయభట్టనాథ శ్రీభక్తిసారం యోగివాహాన్ భక్తాన్ యతేంద్రమిశ్రాన్ శివపరాకుశమణ్యం అల్లినాళ్ తామరమేళ అరణంగిరండురవేహ మల్లినాడాండమడమయల్ మల్లియళాళ్ ஆயர் குலவேந்தன் அகத்தால் தென்புதுவை வயர் பயந்த விளக்கு நாராயணமயிரம் சுழவரம் செய்து நாராயண நம்பி நடக்கின்றே புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோரணம் வாரணமாயிரம் சுழவரம்
శ్రుతవతే సవితరాధిపత్యైః పయస్వతేరందిరాశానోऽస్తు ధ్రువాదిశాం విష్ణుపత్యఘోరాస్యేషానాదాసోయామనోదా బృహస్పతిర్మాధరిశ్రోతవాయుస్సంధుమానావాతా వినోగృణంతు విష్ణంభో దివో ధరుణ పృథివ్యాస్యేషానాజగతో విష్ణుపత్ని விஷயந்தீர்சம்பாவனை அயனுக்காக தான் கண்டகனவீணை வேயார் போகல் வெள்ளி புத்தூர் கோன் கோதை சொல் துயாதமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயோணல் மக்களை பெற்று மகிழ்வாரே அயனுக்காக தான் கண்ட கனவினை வேயார் போகல் வெள்ளி புத்தூர் கோன் கோதை சொல் தமிழ் வாழை இறைந்தும் வல்லவர் வாயோணல் மக்களை பெற்று மகிழ்வாரே ततः अक्षतारोपणं जरेत् శీశుడు కొడిత్యార్ నాచ్యార్ సంభావనై భద్రాచల దివ్యక్షేత్రంలో రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ శుభ సందర్భంలో 2 దివ్యక్షేత్రముల నుండి మర్యాదలు వచ్చాయి. ఒకటి శ్రీరంగం, 2 తిరుమల. ఈ 2 క్షేత్రములు కూడా శ్రీ వైష్ణవ సంప్రదాయములలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి క్షేత్రములు. ఈ క్షేత్రానికి శ్రీరంగానికి ఉండే సంబంధం అవినాభావ సంబంధం. భక్తరామదాసు గారు ఈ క్షేత్రాన్ని ఉద్ధరించే క్రమంలో శ్రీరంగానికి వెళ్ళి శ్రీరంగంలో ఉండే ఆచారములు అక్కడ పద్ధతులన్నీ ఇక్కడ జరగాలి అని, ఆ రంగరాజుకి ఎట్లా జరుగుతాయో ఇదే విధంగా ఇక్కడ రామరాజుకు కూడా జరగాలటువంటి ఓ సంకల్పాన్ని చేసి అక్కడ ఉండే పద్ధతిని ప్రవేశపెట్టారు. అక్కడలాగే అధ్యయనోత్సవాలు, అక్కడిలాగే ఉత్సవములు, నిత్యోత్సవములన్నీ జరుగుతాయి. రామచంద్రమూర్తి త్రేతాయుగంలో రాముడై అవతరించి, మానవుడై అవతరించి దశరథ కుమారుడిగా ఈ లోకంలో ఉన్న సమయంలో కూడా ఇక్ష్వాకు వంశీయులంతా ఆరాధించినటువంటి గొప్ప మూర్తి రంగనాథుడని, ఆ రంగనాథుడే ఈనాటి ఉభయ కావేరీ మధ్యంలో రంగశాయిగా తానున్నాడని, ఆ రంగశాయి క్షేత్రమే రామచంద్రమూర్తికి ఆరాధ్య క్షేత్రమని గుర్తించిన రామదాసు గారు అద్భుతమైన ఆలోచన చేసి ఈ రాముడికి ఆ రంగనాథుడు ఆరాధ్యుడు కాబట్టి ఆ రంగనాథుడి యొక్క స్థితిలోనే ఇక్కడ రామునికి ఉత్సవములు జరగాలని సంకల్పించి రాముడికి ఆ వ్యవస్థను ఏర్పరిచి రాముడి కంటే ఉన్నతమైన కొండ మీద రంగనాథుణ్ణి ప్రతిష్ఠించిన భాగవత శిఖామణి భక్తరామదాసు గారు రాముని యొక్క ఆరాధ్యమని గుర్తించి రాముని కంటే ఈ భద్రాచల రాముని కంటే ఉన్నతమైన కొండ మీద రంగనాథుని ప్రతిష్ఠించి ఈ క్షేత్రానికి శ్రీరంగానికి ఉండే సంబంధాన్ని గట్టిపరిచారు. అలాంటి సంబంధాన్ని దాన్ని మరింత కొనసాగించేటట్లుగా ఆ క్షేత్రం నుండి అక్కడ ఉండే పురోహితులు, ఆ శ్రీరంగ క్షేత్రానికి ప్రధాన వ్యక్తులుగా ఉండే పరాశర భట్రవారికి ముసం చెందినటువంటి మహానుభావులు రంగరాజ భట్రవారు స్వయంగా ఈ క్షేత్రంకి శ్రీరంగానికి ఉండే సంబంధాన్ని మనం గట్టిపరచాలని వారుగా స్వచ్ఛందంగా సుమారు 10 సంవత్సరముల నుండి వారే శ్రీరంగం నుంచి వచ్చి అక్కడ భగవంతుని యొక్క అభయహస్తాలని, వస్త్రములను, మాలికలను పట్టుకువచ్చి రామచంద్ర ప్రభువుకి కళ్యాణ మహోత్సవంలో జరిపిస్తున్నారు. ఆ తరువాత ఈ కలియుగానికి నాథుడై రామచంద్ర ప్రభు అవతరించడానికి కారకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానం నుండి కూడా మనకి మాలికలు ఆధికారికమైనటువంటి పద్ధతిలో వస్తున్నాయి. ఈ క్షేత్రానికి రాముడికి వెంకటేశ్వర స్వామికి సంబంధమేమి అంటే వెంకటాచల మహాత్మ్యం చూస్తే తెలుస్తుంది. దశరథ మహారాజు తిరుమల క్షేత్రం వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానం చేశారు. 4 శ్లోకములతో ఆ మహానుభావుని కీర్తిస్తే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై నాకు 4 శ్లోకములతో నువ్వు ఆరాధించావు కదా, ఆ శ్లోకములు ఎంత విలువైనవో అలాంటి 4 శ్లోకములకు తగినట్లుగా 4 పిల్లలుగా నేనే నీ కడుపున పుడతానని వెంకటేశ్వర స్వామి వరమిచ్చినట్లుగా వెంకటాచల మహాత్మ్యంలో ఉంది. ఆ భగవంతుడే రాముడై పుట్టినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ 2 క్షేత్రములు కూడా భద్రాచలానికి 2 కళ్ళ లాంటి క్షేత్రములు. ఆ క్షేత్రం నుండి ప్రధాన పురోహితులు, ఈ క్షేత్రం నుండి స్వయంగా ఆ క్షేత్రాన్ని నిర్వహించే కార్యనిర్వహణాధికారులు
సాంబశివరావు గారు దంపతులు వారు రావడం, ఈ క్షేత్రంలో రామచంద్ర ప్రభుకి ఇప్పుడు మర్యాద ఇవ్వడం కూడా ఈ క్షేత్రంలో ఒక గొప్ప మర్యాద. ముందుగా రామచంద్ర ప్రభు యొక్క ఆరాధ్యమైనటువంటి శ్రీరంగ క్షేత్రము నుండి వచ్చినటువంటి ఆ మాలికలను అక్కడ ఉండేటువంటి పురోహిత వంశానికి చెందిన భగవద్రామానుజులు తమ తరువాత వీరే ప్రతినిధిని ఏర్పరిచిన పరాశర భట్ల వారి వంశానికి చెందిన మహానుభావులు వీరు. అక్కడ శ్రీరంగ క్షేత్రంలో ప్రధానమైనటువంటి మర్యాద వారికి ఏనుగు మీద మర్యాద చేస్తారండి. అలాంటి మహానుభావులు అడగకుండా పిలవకుండా తామే వచ్చి ఈ కైంకర్యంలో పాల్గొంటున్నారు. అలా రంగనాథమూర్తి ధరించినటువంటి ఆ మాలికలను ఒక్కసారి సేవించండి. గోవిందా శ్రీరంగంలో నంబెరుమాళ్ అంటారు ఆ మహానుభావుణ్ణి. ఆ రంగనాథుడు ధరించిన మాలికలను ఈనాడు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సీతమ్మ తల్లికి రామచంద్ర ప్రభువుకు కూడా ఆ మాలికలను సమర్పిస్తున్నారు. ఆ సమర్పించేటప్పుడు ఆ మరి అనుగ్రహం యొక్క శ్లోకాన్ని వారు సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భటమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర పనిరాట్పోగ పర్యంకవాగే నిద్రాముద్రావిరామం కటినికటతిరపార్శ్వ విన్యస్తాస్తం పద్మాదాత్రీకరాభ్యాం పరిజిత చరణం రంగరాజం భజేహం பச்சை மாமலை போல் மேனி பவளவாய் கமலச்செங்கன் அத்துதாமரரே ஆயிரம் கொழுந்தே என்னும் இச்சுவை தவிரையான் போய் இந்திரலோகமாலும் அச்சுவை பெரினும் வேண்டேன் அரங்கமான் நகருளானே கொண்டல் வண்ணனை கோவலனாய் பெண்ணை உண்டபாயன் என் உள்ளம் கவர்ந்தானே அண்டர்கோன் அணியரங்கன் என் அமுதினை கண்ட கண்கள் மற்றொன்றினை காணாவே பெரிய பெருமாள் பெரிய பிராட்டியார் அனுக்கிரகம் बोलो श्री रंगनायकी समेत श्री रंगनाथ स्वामी भगवान की बोलो भद्राद्रि सीतारामचंद्र स्वामी भगवान की శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పెరియ పెరుమాళ్ అంటే రంగనాథుడు పెద్ద దేవుడు అని అర్థం. పెరుమాళ్ అంటే రామచంద్ర ప్రభు అని అర్థం. చిన్న పెరుమాళ్ అంటే లక్ష్మణస్వామి అర్థం. ఇది సాంప్రదాయకమైన పడికట్టు. ఇళయ పెరుమాళ్ అంటే లక్ష్మణస్వామి, పెరుమాళ్ అంటే రామచంద్ర ప్రభు, పెరియ పెరుమాళ్ అంటే రంగనాథస్వామి. వారికి ఉండే సంబంధాన్ని వారి పాసుగుణ ద్వారా తెలియజేశారు. ఈ తర్వాత రామచంద్ర ప్రభు యొక్క అవతారమునకు ప్రధాన కారణమైన వెంకటాచల మహాత్మ్యం కీర్తించినట్లుగా ఆ దివ్యక్షేత్రము నుండి శ్రీమాన్ మాన్యశ్రీ కార్యనిర్వహణాధికారి సాంబశివరావు దంపతులు అక్కడ ఉండే భగవంతుడి యొక్క దివ్యానుగ్రహాన్ని రామచంద్ర ప్రభు ఇక్కడ ఒక ఉపాయనంగా పట్టుకుని వచ్చారు. వారితో పాటు అక్కడ ఉగ్రాణ నిర్వాహకులైనటువంటి వారు, అధ్యాపకులు, అర్చక స్వాములు, వేద విద్వాంసులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో రామచంద్ర ప్రభుకి మర్యాద సమర్పిస్తున్నారు. విష్ణోర్యత్పరమం పదం పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోదిరాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జగ్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి ప్రగళగల్లన్ యలయుమల్ల అలర్మేల్ మంగళమార్భా நிகரில் புகழாய் உலகமுடையாய் என்னையாழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழல் எல்லாடியே உன் அடிக்கீழ் அமர்ந்து புகுந்தேனே அடிக்கீழ் அமர்ந்து புகுந்து அடியே வாழ்வின் என்ன கொடுக்கும் படரிக்கேடில்லா பெருமானை பலரக்குருகோன்
உடைப்பான் சொன்ன ஆயிரத்துள் திருவேங்கடத்துக்கு விபத்தும் பிடித்தார் பிடித்தார் வீழ்த்திருந்து மேலுமங்கா பத்மாவதி சமேத ஸ்ரீ வெங்கடேச சுவாமி அனுக்கிரகம் ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద. మూడు దివ్యక్షేత్రముల కలయిక శ్రీరంగం, తిరుమల, భద్రాద్రి. ఈ మూటి కలయికతో ఈ శుభ సందర్భం సుసంపన్నమైంది. తరువాత ఈ క్రమంలోనే మాన్యశ్రీ మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ గారి దంపతులు స్వయంగా తాము కూడా వస్త్రాలని వ్యక్తిగతంగా ఆ దంపతులు తమ యొక్క సంతానం ద్వారా ఇక్కడికి వస్త్రాలు పంపించారు. ఆ వస్త్రాలని కూడా రామచంద్ర ప్రభువుకి ఇప్పుడు మర్యాదగా ఇస్తున్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రులైనటువంటి చంద్రశేఖర్ వారి దంపతుల యొక్క ప్రతినిధిగా వారి పౌత్రుడు చిరంజీవి వచ్చి రామచంద్ర ప్రభువుకి ఈ వస్త్రములను సమర్పించారు. దౌహిత్రుడు కేసీఆర్ గారి మనుమడు ద్వారా రామచంద్ర ప్రభువు ఉపాయనాన్ని స్వీకరించాడు. వారికి, వారి కుటుంబానికి, వారు పరిపాలించే ప్రభుత్వానికి, వారి ప్రజలందరికీ కూడా రాముని యొక్క దివ్యానుగ్రహం కలుగుగాక అని సమయంలో ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సమయంలోనే మన భారతదేశానికి ఉండేటువంటి జగద్గురు పీఠములలో ఒకటైనటువంటి శృంగేరి శారదా పీఠం వారు రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవంలో వారి వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి ఆ శృంగేరి మఠానికి సంబంధించినటువంటి అంబాసత్రం పమిడిఘంటం వెంకట రమణయ్య హరిదాసు గారి యొక్క పేరుతో సీతమ్మ వారికి, రామచంద్ర ప్రభువు కూడా ఇక్కడ వస్త్రాలు సమర్పించడం పరిపాటి. ఆ రకంగా శృంగేరి మహాసంస్థానం నుంచి వచ్చినటువంటి వస్త్రములను కూడా రామచంద్ర ప్రభువుకి సమర్పించడం జరుగుతోంది. వారికి, వారి సంస్థానానికి రాముని యొక్క దివ్యానుగ్రహం ఉండుగాక. बोलो सीतारामचंद्र स्वामी भगवान की जय. बोलो श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. बोलो श्री राम जय राम जय जय राम. चक्रवर्ती भद्राचलनिवासाय भद्राय परमात्मने जानकी प्राणनाथाय रामचंद्राय मंगलम्. शेषो मंगलानाथो वा श्रीपतिर्वेति सात्विकैः वितर्क्याय महाप्राज्ञैर्भाष्यकाराय मंगलम्. ఈ కళ్యాణ సమయంలో సహస్రాబ్ది మహోత్సవాన్ని జరిపించుకునే భగవద్ రామానుజాచార్య స్వామికి తమ దివ్యానుగ్రహంగా సీతారామచంద్ర మహాప్రభువులు తమకు రంగనాథులు పంపించినటువంటి ఆ దివ్య శేషమాలికను భగవద్ రామానుజులకి మర్యాదగా సమర్పించే ఒక ఘట్టం, అపూర్వమైన ఘట్టం. ఈ సహస్రాబ్ది మహోత్సవాలు బాగా జరగడానికి వీలుగా ఉండే ఒక గొప్ప ప్రాతిపదిక. అందరూ కూడా ఈ శ్లోకాన్ని చెబుతూ రామానుజాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. యో నిత్యమచ్యుత పదాంబుజ రుక్మా తదితరాణి తృణాయ మేనే గురోః భగవతోస్య ఏకసింధోః రామానుజస్య శరణం ప్రపద్యే பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் மல்லாண்ட திந்தோள் மணிவண்ணா உன் சேவடி செவ்வி திருக்காப்பு அடியோமாடும் நின்னோடும் பிரிவின்னி ஆயிரம் பல்லாண்டு வடிவாய் நின் பலமார்பினில் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு வடிவார் சோதி பலத்துறையும் துளராடியும் பல்லாண்டு
படைவோர் புக்கு முழங்கு அப்பாஞ்சதன்னியமும் பல்லாண்டே. ఈ అంగరంగ వైభోగంగా జరిగినటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తమ సాన్నిధ్యంతో మరింత శుభప్రదం చేసి కేంద్ర మంత్రివర్యులు శ్రీమాన్ బండారు దత్తాత్రేయ గారు దంపతులు, అదేవిధంగా కడియం శ్రీహరి గారు, వారు కూడా ఉండి ఈ కార్యక్రమం మరింత సుసంపన్నత కలిగించినందుకు వారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాం. ఇంకా చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి అధికార ప్రముఖులు, కలెక్టర్ గారు కావచ్చు, ఉప కలెక్టర్ గారు కావచ్చు, పోలీస్ శాఖ వారు కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమానికి రామచంద్ర ప్రభు యొక్క సేవలో వారు నిమగ్నమై ఈ కళ్యాణ వైభవాన్ని అందించారు. వారందరికీ కూడా పేరు పేరున దేవస్థానం తరఫున కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాం.